హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఓల్డ్ బ్లౌజ్ పీసులు ఉంటాయి మన దగ్గర ఉంటాయి కదా, ఈ పక్కన పడేసిన బ్లౌజ్ పీసులతోటి నేను ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఈ వీడియో చూసే ముందర నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను పైన బాడీ కోసము 8.5 తీసుకుంటున్నానండి. 8.5 తీసుకొని మనం ఎక్కువ ఏం కొలతలేం ఉండవండి, చాలా త్వరగా అయిపోతుంది స్టిచ్చింగ్. మొత్తం వచ్చేసి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది బాడీకి వస్తుందండి. పైన మిగిలిన క్లాత్లో మనము లైనింగ్ కింద రఫిల్స్ పెట్టి కుట్టుకుంటాం కదా లంగాకు, దానికి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను జాయింట్ పీస్ అనేది తీసుకుంటున్నాను అండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసులు కొంతమంది కుట్టించుకోరు కదా, వాటితోటి నేను ఇప్పుడు ఫ్రాక్ అనేది కుడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం సమానంగా ఫోల్డింగ్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుంటున్నాను. మనకు ఫ్రాక్ ఎంత వరకు కావాలో చూసుకొని మనము కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి నేను 12 ఇంచెస్ తీసుకున్నాను. ఖర్చు కోసం మొత్తం పోతుంది కాబట్టి 12 ఇంచెస్ తీసుకున్నాను. మళ్ళీ పైకి మనకు బాడీకి కూడా కావాలి కదా క్లాత్, అది కూడా ఫస్ట్ చూసుకొని బాడీ పెట్టుకొని చూసుకొని మనము కొలత అనేది పెట్టుకుందాము, వేస్ట్ కాకుండా క్లాత్. ఇక్కడ వచ్చేసి నేను సమానంగా పెట్టుకొని మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఈ విధంగా చూసుకొని మీరు మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పీసులు ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా, ఇవి పీసులని కూడా సమానంగా పెట్టుకొని తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి నేను స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను అండి. నేను 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. పీసులు ఎక్స్ట్రా పీసులు అనేవి కట్ చేస్తున్నాను. సమానంగా ఉండటం కోసమే ఎక్స్ట్రా పీసులు కట్ చేసుకోవాలి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు లంగా అండి, బాడీకి లంగా అతికిస్తాం కదా రఫిల్స్ పెట్టేసి, ఆ విధంగా ఈ లంగాకు ఈ లైనింగ్ సపరేట్ సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము బాడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బాడీకి మనం బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకుంటున్నాము. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను. మనం ఓపెన్ చేసి పెట్టుకుందాము. బ్యాక్ ఫ్రంట్ రెండు అనేది ఓపెన్ చేసి పెట్టుకుందాము. లైనింగ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు వచ్చేసి మనము స్టిచ్చింగ్లోకి వెళ్దాము. ఈ వైట్ వచ్చేసి నేను డిజైనర్ కోసం వాడుతున్నానండి. ఇక్కడ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేనైతే ఇలా పీసులు ఎక్కడ వెళ్ళకుండా ఇలా ముడేసి పెట్టుకుంటానండి. ఇలా ముడేసి పెట్టుకున్న తర్వాత మనము స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను వైట్ డిజైనర్ కోసం వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇంకా పార్ట్ మొత్తం విడి చేసుకుంటున్నాను. బాడీ పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి లంగా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాము. చూడండి, ఫస్ట్ బాడీకి బ్లౌజ్ పీసులు మొత్తం అనేది అతికించుకుందాము. నీట్గా అతికించుకోవాలి, అంటే ఎక్కడ రఫిల్స్ ఉండకుండా, అంటే జారుతున్నట్లుగా అనిపించకుండా మనము దగ్గరగా అతికించుకోవాలి. ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకొని సగానికి కట్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బాడీకి అంటే ఏం కొలత ఎక్కువ ఏం లేదండి, మామూలుగా ఈజీగా చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చాలా ఈజీగా కుట్టేస్తారు. మనం ఎక్కడ ఎలాస్టిక్ కూడా వాడటం లేదండి. ఎలాస్టిక్ ఇప్పుడు కరోనా సీజన్లో నాకు ఎలాస్టిక్ కూడా దొరకలేదు, షాప్లో అనేది మూతేసేస్తారు. సో నేను బొందెలతోటే కుట్టుదాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ రెండో బాడీ పార్ట్ కూడా జాయింటింగ్ చేసుకుంటున్నాను బ్లౌజ్ పీస్కు. చూడండి, ఈ వీడియో చూపించినట్లుగా ఇలా క్లాత్ మీద చేయి పెట్టుకొని జరగకుండా క్లాత్ అనేది చుట్టూరు అతికించుకోవాలి. ఇలా అతికించుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా జరుపుకుంటూ మనం ఒకసారి చూసుకుంటూ ఈ విధంగా క్లాత్ చేతులతోటి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనం క్లాత్ అనేది జారినట్టుగా అనిపించదు, బాగా నీట్గా కట్టుకొని ఉన్నట్టుగా ఉంటుంది. క్లాత్ వచ్చేసి మనం ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకుందాము. ముందు వీడియోస్లో మంచి డిజైన్స్ అని చూపిస్తానండి. మా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.
ముందు ముందు వీడియోస్లో మంచి మంచి చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడ వచ్చేసి నేను వైట్ అనేది మనకు ఒక 1.5 ఇంచెస్ తోటి నేను కట్ చేశాను. కానీ మళ్ళీ స్టిచ్ చేసుకునేటప్పుడు కొద్దిగా కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం ఇది వచ్చేసి మనకు మనం బాడీకి ఇక్కడ ఎలాస్టిక్ వేసుకుంటాం కదా చెస్ట్ దగ్గర. ఎలాస్టిక్ బదులు నేను ఈ విధంగా క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫస్ట్ ఒకసారి ఒక 1 సైడ్ మొత్తం 2 సైడ్ మొత్తం ఈ విధంగానే ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్కు ఒకవైపు, ఫ్రంట్ పార్ట్కు ఒకవైపు చూసుకొని మనం ఒక సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మనకు నాడ వస్తుంది కదా, నాడ వచ్చినప్పుడు మనం టైట్ చేసుకోవడానికి, లూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ అనేది, ఫినిషింగ్ అనేది బాగుంటుందని ఇలా చేశానండి. ఇక్కడ వచ్చేసి నేను బొందె కూడా రెడీ చేసుకున్నాము. చూపిస్తా చూడండి. ఈ విధంగా మనం ఫస్ట్ వైట్ అనేది ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వారైతే చాలా ఈజీగా ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేస్తారు. చాలా ఈజీ మెథడ్ అండి. ఇక్కడ వచ్చేసి మనం ఏం ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు స్టిచ్చింగ్లో అర్థమవుతుంది. మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ తీసాం కదా, మనం కట్ చేసుకుందాము. ఇంత క్లాత్ అయితే మరీ లావుగా వస్తుంది. సో మనం కొంచెం కట్ చేసుకుందాము. చూడండి ఇంతలా వస్తుంది. ఇంతలా వస్తే బాగుండదు. సో మనం కొద్దిగా కట్ చేసుకున్నాము. ఫోల్డింగ్ చేసుకొని మనకు ఒక 1/2 ఇంచ్ తోటి వస్తే సరిపోతుంది డిజైన్ మాదిరిగా. చూడండి ఈ విధంగా మనకు నాడ రావాలండి. దీనిలో నుంచి ఆ విధంగా నాడ వచ్చే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ లేనందువల్ల నేను నాడతోటి స్టిచ్ చేస్తున్నాను. మీకు ఎలాస్టిక్ అవైలబుల్గా ఉన్నట్లయితే ఎలాస్టిక్ యూజ్ చేసుకోవచ్చండి. బ్లౌజ్ పీస్ మీద వైట్ తోటి డిజైన్ వచ్చింది కదా, సో నేను వైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా నాడ కోసమని రెడీ చేస్తున్నాను. ఇదే విధంగా రెండు పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకున్నాము. తర్వాత మనం నాడ అనేది ఏ విధంగా మొత్తం ఈ నాడ అనేది నేను కుట్టేసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో నాడ ఏ విధంగా కుట్టుకోవాలనేది కూడా మీకు వీడియో చేస్తానండి. బిగినర్స్ కోసము, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి అంటే తెలుసు, బిగినర్స్ ఉంటారు కదా చూడండి, వాళ్ళ కోసం మరొక వీడియో చేస్తానండి. ఇక్కడ వచ్చేసి నేను పినిస్ తోటి నాడ అనేది లోపలికి తీస్తున్నాను. మనం కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకున్నాం కదా, అక్కడి వరకు రాణించుకోవాలండి. అదనేది మనము అక్కడ సైడ్ మనము కట్టుకోవడానికి ఉంటుంది. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగానే నేను బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ చేసి పెట్టుకున్నానండి. చూడండి నాడ ఎక్కించుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా మనం చూసుకున్న తర్వాత ఈ విధంగా నాడ ఎక్కించుకొని ఈ విధంగా కుట్టుకొని ఒక సైడ్ మాత్రమే మనము కుట్టు వేసుకోవాలి, ఫస్ట్ నుంచి చివరి వరకు. చూడండి ఇక్కడ సైడ్ నేను ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ సైడ్ వచ్చేసి మనం సగం వరకే వాడుకోవాలి, బొందెలనే సైడు. ఫస్ట్ రఫ్ తొక్కోవాలండి, అంటే గట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 కుట్లు వేసుకుంటున్నాను. ఎప్పటికైనా సరే 2 కుట్లు వేసుకోవాలండి. 2 కుట్లు వేసుకోవటం వల్ల బ్లౌజ్ అనేది, అంటే ఫ్రాక్ అనేది కుట్లు తొందరగా పోకుండా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనం లంగా కుట్టుకోవాలి కదా, లంగా కుట్టుకోవటం కోసము మనము కుచ్చు పెట్టుకొని కుట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసుకొని మనము లంగాకు ఒక సైడ్ మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే
దారం తెగిపోయింది. సో నేను దారం కూడా ఎడిటింగ్ చేయలేదండి, అలాగే పెట్టేశాను. మీకు అర్థం అవ్వాలి, మేము కూడా ఎలా కష్టపడుతున్నాం మీకు అర్థం అవ్వాలనేసి ఈ విధంగా నేను మొత్తం అనేది పెట్టేశాను. మా కష్టాన్ని మీరు గుర్తించండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను పీసులు లేవకుండా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనం మొత్తం ఓపెన్ చేసేసి ఫస్ట్ నేను బ్లౌజ్ పీస్ తోటి రఫిల్స్ కుట్టుకుంటూ వస్తున్నానండి. మనం క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకు ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుంటూ కుచ్చులు వేసుకుంటూ రావాలి. మధ్య మధ్య ఎన్నిసార్లు దారం తెగిపోతుందో మీకు చూడండి. ఇవి వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ బిగినర్స్ అయితే చూడండి, ఈ విధంగా నేను క్లాత్ ఈ విధంగా 2 చేతులతోటి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మనము రఫిల్స్ అనేది ఇలా మనం చేసుకుంటూ రావాలి. క్లాత్ ఎంతవరకు ఉందో చూసుకుంటూ మనము చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా 2 చేతులు ఉపయోగించాల్సి ఉంటుందండి కుచ్చులు వేసేటప్పుడు. చూడండి, ఈ విధంగా మన క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ మెథడ్ అంటే చాలా ఈజీ అండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనేసి నేను ఈ విధంగా చేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను రఫిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. రఫిల్స్ అన్ని పెట్టేశానండి. దీని కింద మనము ఇప్పుడు బ్లౌజ్ పీస్ సైడ్ మనం బ్లౌజ్ పీసే కుచ్చులు వేసుకుంటూ వచ్చాము కదా, కింద వచ్చేసి మనము లైనింగ్కి వెళ్ళి ఇలా కుట్టు మీద వేసుకుంటూ మన లైనింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉంది కదా, సో మిగిలిన క్లాత్ తోటి మనము ఫ్రాక్ అనేది కుడుతున్నాం కాబట్టి లైనింగ్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా లైనింగ్ సైడు లైనింగ్ అతికించుకుంటున్నానండి. మధ్యన ఇది కూడా కొద్దిగా ఎక్కువ ఉన్న చోట కొద్దిగా రఫిల్స్ పెట్టుకుంటూ సెంటర్ బ్యాక్ సైడ్ సెంటర్కి ఫ్రంట్ సైడ్ సెంటర్కి మధ్య కొంచెం ఫోల్డింగ్ పెట్టుకుంటూ ఈ లైనింగ్ కూడా అతికించుకుంటున్నాను. మనకు కుట్లు అనేవి లోపలికి పోతుందండి, పీసులు అనేవి బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనకు అనేది కుట్లు అనేది కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. పైన కూడా ఒక స్టిచ్ చేసుకున్నాము. ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల రఫిల్స్ అనేవి చాలా బాగా కనిపిస్తుంటాయి. మనం చూసుకుంటూ కుట్టుకోవాలండి, లేదంటే రఫిల్స్ మీదకి కుట్టుపోయిందంటే హెచ్చు తగ్గులు వస్తుంది. చూసుకోండి, జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి పైన స్టిచ్ చేసుకునేటప్పుడు. చాలా ఈజీ అండి. ఇక్కడ వచ్చేసి లైనింగ్ కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము. అంచులు అనేది లేదండి, ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం చూడండి ఎంత బాగుందో. ఇలా వచ్చేసి మనము ఇంకా రెండో సైడ్ కూడా స్టిచ్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కొద్దిగా మనము లంగాకి ఏ విధంగా కొంచెం ఓపెన్ పెట్టుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా కొద్దిగా చేసుకోవాలండి. ఇది ఫ్రాక్ కాబట్టి ఓపెన్ అనేది కొద్దిగా మాత్రమే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు సైజుని బట్టి స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ అయితే మనకు నడుము ఎంత కొలత కావాలో మీరు చూసుకొని స్టిచ్ చేసుకోండి. నేను ఈ అమ్మాయి కొద్దిగా గొప్ప మనిషే కాబట్టి కొద్దిగా లావుగానే పెట్టేశాను. లావు మనిషే కాబట్టి మీరు తర్వాత కానీ మీరు కొలత చూసుకోండి.
కొలత చూసుకొని నడుము దగ్గర కొంచెం లూజ్ ఉన్నట్లయితే కుట్లు వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రాక్ అనేది ఎంత బాగా వచ్చిందో, ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ ఫ్రాక్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బిగినర్స్ అయితే చాలా ఈజీఫుల్గా అనిపిస్తుంది. చూడండి ఎలాస్టిక్ అవసరం లేకుండా మనము ఈ నాడాలతోటి ఇలా మనకు ఎంత టైట్ కావాలో ఎంత లూజ్ కావాలో అనేది మనం చూసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రాక్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ వచ్చేసి నేను ఈ ఫ్లవర్ అనేది పెట్టలేదండి, పైన వచ్చేసి హ్యాంగిల్స్ కూడా పెట్టలేదు. మన వీడియో అనేది ఎక్కువసేపు లెంత్ ఉన్నందువల్ల నేను చూపించలేకపోయాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.